బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక వందనములు. ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక వందనములు. నా పేరు కోనేరు వరలక్ష్మి, విజయవాడ. చిన్ననాటి నుంచే నాకు జరగబోయేయన్నీ ముందే తెలిసేవి. ఎవరన్నా బాడీ వికెట్ చేస్తారు అంటే, మరణిస్తారు అంటే ముందే తెలిసేది. ఇలా కొన్ని కొన్ని దృశ్యాలు గాని, విజన్లు గాని వస్తూ వచ్చేవి. అవి నేను పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు, "పీడ మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు అనుకుంటారు. నువ్వు బయటికి మాట్లాడకు" అని చెప్పి నన్ను నోరు నొక్కేశారు. అంటే ఈ రోజులాగా ఆధ్యాత్మికమైనటువంటి డౌట్‌లకి సమాధానాలు చెప్పేవాళ్ళు అప్పుడు లేరు. అలా ఎంతమంది తమలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి అణగత్రొక్కబడిందో నాకర్థమైంది. ఈరోజు ఎన్ని వీడియోలో, ఎన్ని సీడీలో, ఎంతమంది ఫోను నంబర్‌లో, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారిప్పుడు. మరి అలా నా ప్రయాణం సాగుతూ వచ్చి అవి అణిగిపోయినియి. అంతరంగా నా లోపల అణిగిపోయినియి. నేను పల్లెటూరులోనే పెరిగాను. తిరిగి మేనమామని పెళ్లి చేసుకొని పల్లెటూరులోనే జీవించాను. కృష్ణా జిల్లా. మామూలుగా నార్మల్ హౌస్ వైఫు. పెద్ద కుటుంబము. ఇక ఎలా ఉండేదంటే విశ్రాంతి దొరికితే చాలని ఉండేది. అంతకు మించి వేరే ధ్యాస లేదు. పిల్లా పాపలు ఇంతే. కానీ అంతర్గతంగా ఒకవైపు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి అని నాకు ఉండేది. ఎలా ఉంటుంది నిశ్శబ్దం? నేను కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. సముద్రపు అలలలాగా నాకు ఈ నుదురులో కనిపించేది. ఈ అలలేంటి అని చెప్పి అనుకునేదాన్ని. త్రిమూర్తుల పూజలు, ఇక పూజలు, భజనలు, ఇక సాయిబాబా భక్తి ఇక అవన్నీ మామూలేనండి. చాలా ఎక్కువగానే చేసేదాన్ని. కానీ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఇది చేసినా నాకు జ్ఞానము రాలేదు. నీకు వచ్చిన విజన్‌లకి కారణం ఏంటివని అర్థం చెప్పేవాళ్ళు లేరు. అవధూత పిచ్చమ్మ గారున్నారు కృష్ణా జిల్లాలో. ఆవిడ చాలా గొప్ప మహాయోగిని. ఆవిడ మా అమ్మ డెలివరీ అప్పుడు మమ్మల్ని డెలివరీకి వెళ్ళినప్పటి నుంచి ఆవిడతోటి మా అమ్మగారికి కనెక్షన్ ఉండేది ఎక్కువగా. ఆవిడ మాటలు మా అమ్మమ్మ నాకు చాలా చెప్తూ ఉండేది. వాటి అర్థాలన్నీ ఇప్పుడు బాగా అర్థమైనాయి. అప్పుడు అస్సలు అర్థం కాలేదు. ఆ విజన్ ఆవిడ దగ్గరికి ఆశ్రమానికెళ్ళి అలా కూర్చుంటే నాకు తెలియకుండానే ధ్యానంలో విజన్స్ రావటం మొదలుపెట్టినియి. ఒక ఒక పువ్వులో నుంచి ఇంకొక పువ్వులోకి అలా ఒక పువ్వులో నుంచి ఇంకొక పువ్వులోకి వెళ్ళిపోతూ 6 పువ్వులు దాటి ఏడో పువ్వు దగ్గరికొచ్చేదలికి ఆగిపోయాను. ఇప్పుడు తెలిసింది అది ఏడో పువ్వు అంటే సహస్రారం అని చెప్పి, ఆ సహస్రార స్టేట్ దగ్గరికొచ్చి ఆగిపోయి కనిపించాను. ఏమిటో నాకు అర్థం కాలేదు. కళ్ళు తిరిగిపోయినట్టయింది. పడిపోయాను. ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒక మైల్డ్‌గా అయిపోయాను. ఇంక పూజ ఏంటి, భజన ఏంటి ఏది లేదు దృష్టి. ఏం జరిగింది? ఏం జరిగిందనే ఇది ఉంది. అప్పటికి నాకు సంవత్సరం నా మనవడిని పెంచుతున్నాను. ఆ పెంచటంలో పడిపోయి మళ్ళీ నేను ఆ విషయం మర్చిపోయాను. కానీ నాకిక పూజ చేయాలి అనేది ఆ దృష్టి పోయింది. తర్వాత 2 సంవత్సరాలకి ఆరోగ్యం పాడైపోయిందండి. ఆరోగ్యం పాడైపోవటం అంటే సామాన్యంగా కాదు. మోకాలు ఆపరేషన్ చేయాలన్నారు. సయాటిక్ పెయిన్ వచ్చింది. నడుము నొప్పి. ఇంకొక విషయం చెప్తున్నాను. నాకు చదువు లేదు. అందుకని ఉచ్చారణా దోషం గాని, ఏదైనా వర్డ్స్ గాని తప్పొస్తే దయచేసి మన్నించండి. అయితే అక్కడ సయాటిక్ పెయిన్ ఒకటొచ్చింది. హార్ట్ ఎన్లార్జ్‌మెంట్ వచ్చింది. మరి పైల్స్ ఉన్నాయి. ఈ రుమాటిక్ పెయిన్స్ ఉన్నాయి. ఈసినోఫియా ఉంది. ఇంకా లేని రోగాలేంటండి? కండరం కూడా సాగిపోయింది. మా ఇక బెడ్ మీద ఉండి ఇంకొకడితో చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 10 మందికి మనం వండి పెట్టాల్సిన సమయంలో మనం బెడ్ మీద ఉంటే ఇక ఆ సంసారం ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. చాలా బాధపడ్డానప్పుడు. అప్పుడు నాకు డబ్బు ఉపయోగపడలేదు. నగలు ఉపయోగపడలేదు. చీరలు ఉపయోగపడలేదు. ఏవి నాకు ఉపయోగపడలేదు. ఆరోగ్యం ఒక్కటే నాకు కావాలి అన్న ఈ దీంట్లో ఉన్నాను. ఎస్ఎస్‌వి చేశాను. ఆ ఎస్ఎస్‌వై చేసినప్పుడు కొద్దిగా బెటర్ అనిపిచ్చింది. కానీ ఇంటికొచ్చిన తర్వాత నేను మళ్ళీ నాన్ వెజ్ తినేసానండి. ఎందుకంటే నాన్ వెజ్ నేను తిన్నట్టు ఏ మగవాడు కూడా తినుండరు. శనివారం ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకునేదాన్ని మధ్యలో ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటారు అని.
అంత విపరీతమైన నాన్ వెజ్ తినేదాన్ని. ఇక్కడ ముందు 'జీవహింస మహాపాపం' అని సాయిబాబా గుళ్ళల్లోనూ కొటేషన్‌లు చదివాం కానీ, అది అర్థం చేసుకునేటువంటి మేధస్సు మానవులకు లేదు అనేది నాకర్థమైంది. ఒక కొటేషన్, ఒక భగవద్గీత గాని, ఒక పెద్దలు చెప్పిన వాక్యంలో గాని, అది మన శరీరానికి, మన జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన లేనే లేకుండా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు మాంసం తింటూ, రెస్టారెంట్‌లకు వెళ్ళటం, హోటల్స్ తిరగటం, నవనాగరిక ప్రపంచంలో ఉండే చండాలమంతా చేశాము అన్నది నాకర్థమైంది. ఈ మాంసం తినడం పాపం కాదు. అది ఆహారమనే అనుకుంటున్నాం. బంధువులొస్తే వండి పెట్టటం మర్యాద అనుకుంటున్నామే కానీ, అది మహాపాపం అని తెలియజెప్పిన వాళ్ళు లేరు. దగ్గరుండి కోపడి చెప్పిన వాళ్ళు లేరు. ఇంకా బాగా తినమ్మా బలం వస్తుందని చెప్పిన వాళ్ళే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు విజయవాడ ముఖర్జీ గారి ద్వారా, జక్కా రాఘవరావు గారి ద్వారా నాకు ఈ ధ్యానం అందిందండి. హాస్పిటల్‌కని వెళితే అక్కడ నేను ఒక చిన్న పాంప్లెట్ చూసి, ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని చూశాను. కేవలం ధ్యానం సర్వరోగం నివారణ పోతే డాక్టర్‌లెందుకు, వీళ్ళెందుకు అని నాకుండే అజ్ఞానంతో కామెంట్ చేసుకున్నా. కానీ చివరికి నాకు యో ఒక సండే ఇంట్లో హాస్పిటల్‌కెళ్ళి ఇంట్లోకొచ్చి పడుకుంటే మే 24 1998 నెట్ట మధ్యాహ్నం ఎండలో పడుకుని బయటికి వెళితే వడగాళ్ళు కొట్టి మనుషులు చనిపోతున్నారు. ఆ పరిస్థితిలో నేను పడుకొని ఉంటే ఎవరో వీపు మీద కొట్టి, "లే" అన్నట్టు అనిపించిందండి. నేనెప్పుడు బాబా గారిని ఒకటి అనుకునేదాన్ని. శివుడి గుడిలోకెళ్ళాను, లింగం చూశాను, విగ్రహం చూశాను. కృష్ణుడి గుడిలోకెళ్ళాను, కృష్ణుడిని చూశాను. తిరుపతికెళ్ళాను, వెంకటేశ్వర స్వామి విగ్రహం చూశాను. కానీ నాకు ఇవన్నీ కాదు కావాల్సింది. నన్ను సరైన మార్గంలో ఆత్మ అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? అసలు జీవితం అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే ఎల్‌కేజీ నుంచి పాఠాలు చెప్పినట్టు చూసుకునేటువంటి గురువు కావాలి నాకు. అలాంటి గురువునివ్వు బాబా అని నేనెప్పుడూ అనుకునేదాన్నండి. బాబా అందించిన గురువే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. నాకు ఆ రోజున ధ్యానం వాళ్ళు అడిగాను నేను. ఎవరు కొట్టారు నన్ను అని భయమేసింది. ఎవరు గదిలో లేరు. వీపు మీద నాకు ఆ స్పర్శ తగిలింది. నాకు కొద్దిగా అనుమానాలు ఎక్కువండి. ఈ అనుమానాలు ఎలా ఉంటాయంటే ఆహ్, చెప్పినా నమ్మేదాన్ని కాదు. ఆ! ఆ గురువు అట్లాగంట, ఈ గురువు ఇలాగంట అని ఆహ్, ఒక అపోహలు ఎక్కువుండేయి. ఏ గురువు లెవెల్‌లో ఆ గురువు గ్రేటేనండి. కానీ ఆ గ్రేట్‌నెస్ ఇప్పుడు అర్థమైంది గానీ, అప్పుడు అనుమానాలెక్కువ. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని మైండ్‌లో అపోహ పెట్టుకున్నాను. చివరికి నేను ఇంట్లో ఏంటి నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఎందుకు వెళ్ళమంటున్నారు? అని చెప్పని అనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చింది. ఆదివారం రాఘవరావు గారింట్లో ధ్యానం క్లాస్ ఉందంట. ముందేమనుకున్నానో తెలుసండి. నాకు తెలిసిన జ్ఞానం ఇంతైతే ఓయబ్బో! నాకెంతో తెలుసనుకునేదాన్ని. అదే మైనస్ పాయింట్. నాకెంత తెలిసిందని తెలుసుకునే ప్రయత్నం కూడా ఏనాడు చేయలేదు. నాకు తెలిసిందే చాలా అనుకున్న దగ్గర నేను బ్రేక్ అయిపోయి ఉన్నాను. ఆ సమయంలో నాకు చాలా ఎస్ఎస్‌వై చేశాను. అన్నీ చేశాను. నాకు చాలా తెలుసు. ఏ ధ్యానాలైనా ఒకటేలే. ఈ ధ్యానం ఒకటి వేరు, ఆ ధ్యానం ఏంటి అక్కడికెళ్ళినా మళ్ళీ అదే తంతులే అనుకున్నాను. కానీ కొట్టిన తర్వాత నాకు వీపు మీద ఆ దెబ్బ తగిలినాక నాకప్పుడు అనిపిచ్చింది. లేదు ఇందులో ఏదో ఉందని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ టైమ్ నేను ధ్యానానికి వెళ్ళాను. ఆ రోజు నాన్ వెజ్ తిని వెళ్ళాను చికెను. కూర్చోగానే ధ్యానంలో కూర్చోబెట్టారు. అనుభవం ఏంటని అడిగితే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఏంటి ఇట్లా వాంతిగొస్తోంది అనంటే నాన్ వెజ్ తిని ధ్యానంలో కూర్చుంటే వాంతి రకేమొస్తుంది అన్నారాయన. అదే సరిపోయింది. ఈ అలలు ఎందుకొస్తున్నాయి? అలలు కనపడుతున్నాయి నుదుట్లో అనంటే, అలలు అన్నది ఆలోచనలండి. సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన అలలు ఆలోచనలు. అలలు ఎంత ఘోషగా ఉంటుందండి సముద్ర ఒడ్డున మాట కూడా వినపడదు. అంటే మన మనస్సు అంత ఘోష పెడుతోంది. ఈ ప్రాపంచికమైన విషయాలు వినడం గాని, చూడటం గాని, మాటలు వినటం గాని, మాట్లాడటం గాని, ఇవి మొత్తం ఒక అలలే అనేది నాకర్థమైంది. ఆ అలలలో నుంచి ఆ అలలు తగ్గాలంటే ఆలోచనలు తగ్గాలి. ఆలోచనలు తగ్గాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి అనేది అప్పుడు అర్థమైందండి. అర్థమై ధ్యానం మొదలుపెట్టాను.
మొట్టమొదటి రోజు అలా అయింది. రెండో రోజు నాకొచ్చింది ఏమిటి అంటే, ఈ రెండో రోజు వచ్చింది ఒక్కసారి నాకు పత్రి గారు కనిపించారు. కానీ పత్రి గారని తెలీదు. ఒక సుదూరంగా హిమాలయాలు కనపడుతున్నాయి. ఆ హిమాలయాల్లో ఏం జరిగింది అంటే, హిమాలయాల్లో చాలా ఎత్తైన శిఖరం మీద ఒక గడ్డ పైన కూర్చొనున్నారు. గడ్డం అదంతా చూసి యేసుక్రీస్తు అనుకున్నాను నేను. యేసుక్రీస్తు ఏంటి ఇంత దూరాన కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒళ్ళోకన్నీ జంతువులన్నీ వస్తున్నాయి. ఈ జంతువులు ప్రేమగా తలనిమురుతున్నారు. గొంగళి పురుగు చూస్తే మనం ఎంత మహాజ్ఞానులమైనా ఏదైనా గొంగళి పురుగు ఒంటి మీదకొచ్చిందంటే బెరుకొస్తుంది. దురద. కానీ ఎంత ప్రేమగా దాన్ని కూడా నిమురుతున్నారు. ఈ జంతువులన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకర్థం కాలేదు. ఏంటి భగవంతుడు ఎవరైనా కృష్ణుడు కనపడతాడో, బాబా కనపడతాడో, రాముడు కనపడతారో అని అనుకున్నాను గానీ, ఇదేంటి అడవిలో జంతువులును ఇవి కనపడ్డాయి అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆ రోజు తెలియలేదు గానీ, ఈ రోజు తెలిసింది. పశు సంరక్షణ, జంతువుల సంరక్షణ, వృక్షాల సంరక్షణ, సముద్ర జీవుల సంరక్షణ, అరణ్య జీవుల సంరక్షణ కోసమే పత్రి గారు భూమి మీద అవతరించారు. మానవుడి సంరక్షణ అని మనం కొట్టుకుంటున్నాం కానీ, వీటన్నిటి సంరక్షణ మర్చిపోయాం. ప్రేమగా మొక్కను పెంచటం చేత కావటం లేదు. నరికేస్తున్నారు. హ్మ్. ప్రేమగా చూడకపోతే మానే. కనీసం వాటిని చంపకుండా ఉండటం చేత కాలేదు. మాంసం మీద ప్రీతి కొద్దీ తింటున్నాం. ఎక్కడెక్కడో సముద్రం లోతుల్లో నుంచి తెచ్చుకొని తింటున్నాం. ఇవన్నీ అందరికీ తెలుసు కామన్. కానీ ఆ జంతువులన్నీ ఏమిటి అననంటే, జంతువులను రక్షిస్తేనే, సముద్ర జీవులను రక్షిస్తేనే, అరణ్యాలను రక్షిస్తేనే మానవుడు భూమి మీద నిలబడగలడు. ముందు మానవుడిని రక్షించాలంటే వాటిని రక్షించాలి. అందుకే అవన్నీ వాటి ఆర్తనాదాలు విని, వాటి బాధలు గమనించి, ఆయన ముందు ముందు నాకు కనిపించిన విజన్ ఏంటంటే జంతువులే కనిపించింది. ఆ జంతువుల మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. అప్పటికింకా నాకు ఎనర్జీ లెవెల్స్ పెరగలేదు. రెండే రోజే కాబట్టి ఎవరు అంటే నాకు సమాధానం చెప్పలేదు. మూడో రోజు విఘ్నేశ్వరుడు కనిపించాడు. నాలుగో రోజు మెడిటేషన్‌లో కూర్చునుంటే నా కాలుని ఎవరో లాగినట్టు ఒక్క ఉదుటున స్పీడ్‌గా ముందుకొచ్చేసింది. మోకాలు పటక్కుమంది. అమ్మో! ఏదో అయిపోయిందనుకున్నాను. కానీ నెమ్మదిగా లేసి అడుగులు వేయటం మొదలుపెట్టాను. ఎంత అద్భుతం అంటే, ఇన్ని ఇక ఆపరేషన్‌కి సిద్ధమైన మోకాలు, ఎం వంకాయ రంగుకి మారిపోయిన కాలు నడకెలా వచ్చింది? ఏంటి ఇందులో ఉండే మహత్యం? అంటే నాకు ప్రతీదీ డౌట్ గదా! ఇక్కడ నేనేమన్నా ప్రాణాయామాలు జేశానా? యోగాసనాలు జేశానా? ఏమన్నా మంత్రాలు జపించానా? చేతులు గట్టేసుకోమన్నారు, కాళ్ళు గట్టేసుకోమన్నారు, కళ్ళు కళ్ళు మూసుకోమన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడానికి మోకాలు నొప్పికి సంబంధం ఏంటి? ఎలా? ఇలా నా అనుమానం మొదలైంది. తర్వాత తెలుస్తుంది గానీ, ముందు ధ్యాన సాధన చేయండి అన్నారు. ఇక మళ్ళీ నేను ధ్యాన సాధనలోనే పడ్డాను. అలా 6 రోజులు చేశానండి. 6 రోజులు కూడా ముందు ఎవరో మేడం బాగా గ్రేట్‌గా 4 గంటలు ధ్యానం చేసిందని జెప్పి క్లాప్స్ కొట్టారు. నేను వస్తూ, వస్తూ ఇన్ని అనుభవాలు పొందుతూ కూడా కామెంట్ చేసుకుంటూ వచ్చా. ఆవిడ 4 గంటలు ధ్యానం చేస్తే క్లాప్స్ కొట్టారు. ఇది పెద్ద గొప్పా ఏంటి? కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదా ఏంటి? అలాగే నిద్రపోతాం కూర్చొని. నేను 6 గంటలు కూర్చుంటాను. అలారం పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఇంకా చెత్త ఆలోచనలన్నీ రావడం మొదలుపెట్టాయి. అయినా సరే కళ్ళు తెరవకుండా కూర్చొని, కూర్చొని అయిపోయి ఉంటుందిలే అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే 7 నిమిషాలయిందండి. అప్పుడు అర్థమైంది. ఎప్పుడు కూడా మన అనుభవం లేకుండా ఒకళ్ళని కామెంట్ చేయకూడదు. 4 గంటలు కూర్చోవటం అంటే సామాన్యమైన విషయమా? అని అప్పుడు అనిపించింది. అలా నేను కూడా ఏమైనా సరే కూర్చుంటానని కూర్చున్నానండి. మరుసటి రోజు గుంటూరు గురువుగారు వస్తున్నారని చెప్పి రాఘవరావు గారు చెప్తే అందరూ వెళ్ళాము. అప్పుడు గురువుగారిని చూసి స్టన్ అయిపోయాను. ఈయనే గదా నాకు హిమాలయాల్లో కనిపించినటువంటి మాస్టర్. ఆ! ఆయన నేను యేసుక్రీస్తు అనుకున్నాను. కానీ ఇంత అద్భుతంగా ఈయన కనిపించారు అని చెప్పి నాకిలాంటి విజన్స్ వచ్చినాయండి అని చెప్పాను. ఫస్ట్ టైమ్ ఆయన గుంటూరులో
మైకిచ్చి వారం రోజుల్లో వచ్చారు. ఒక మెట్టెట్ల అనుభవాలేనండి. అంటే ఏం చెప్పాలో తెలీదు. గుమ్మం దాటి వెళ్ళని వాళ్ళం. మైకు పుచ్చుకోవటం కూడా చేతకాని వాళ్ళం. మాట్లాడటం చేతకాని వాళ్ళం. ఆ! అజ్ఞానంతో ఇళ్ళకే పరిమితమైపోయినటువంటి స్త్రీలకి ఎలాంటి జ్ఞానం ఇచ్చారు అనంటే, ఇక్కడ ఆయన దృష్టిలో స్త్రీ లేదండి, పురుషుడు లేదండి. మొత్తం ఆత్మస్వరూపులు. ఆత్మ స్వరూపంలో ఎన్ని జన్మలు మగ జన్మలు తీసుకున్నారో, ఎన్ని జన్మలు స్త్రీలుగా తీసుకున్నారు. ఆ పాఠం, ఈ పాఠం నేర్చుకోవటానికి పుట్టారు. ఆత్మ ఎలా ఎదుగుతుందన్న దృష్టి ఆయనది. స్త్రీ, పురుషులు అన్న దృష్టి మనది ఇక్కడ. ఆత్మ స్వరూపులుగా చూడాలంటే కృష్ణుడంతటి వాడు కావాలి. కానీ అంచెలంచెలుగా అర్థం చేసుకోవటం మొదలుపెడుతున్నాము. మొదలుపెట్టాము. దాంట్లో మేము ఫలితం కూడా సాధించాము. అలా నా మోకాళ్ళు నొప్పి తగ్గింది. ఆ రోజు క్లాస్ 4 ముక్కలు చెప్పాను. క్లాస్ అంటే ఏముందండి, ఇదిగో ఇయి తగ్గినియి, ధ్యానం చేశాము అని చెప్పాము. ఇక ఇంటికి వెళ్ళిపోయానండి. అక్కడి నుంచి నేను అపారమైన సాధన చేసుకున్నాను. నా సాధన ఎలా ఉందంటే, కాసేపు 10 నిమిషాలు సమయం దొరికిందంటే, ఆ 10 నిమిషాల సమయంలో ఏమొస్తుందో అని కళ్ళు మూసుకు కూర్చునేదాన్ని. ఇంట్లో మనవడున్నాడు, మరి పిల్లలు, 90 ఏళ్ల వృద్ధురాలు మా అమ్మమ్ముంది. అంటే మేనమామని చేసుకున్నానండి. మరి ఇల్లంతా పెద్ద హడావిడి వస్తాం. నాకు ఏప్రాళ్ళు, వియ్యంకులు వాళ్ళు రావటం, వీళ్ళు రావటం ఇంత హడావిడి. ఇంత హడావుడిలో కూడా ఎక్కడ సమయం దొరికితే అప్పుడు ధ్యానం చేసుకునేదాన్ని. నేను ఎంత తాపత్రయపడ్డానో నాకు అలాంటి వీలు కుదిరిపోయింది. ఎంత కొ ఎల్ ఎంత కుదిరిందంటే పని ధ్యానం, పని ధ్యానం. ఓ సినిమా గాని, చుట్టాలు గాని, మాట్లాడటం గాని, బయట ప్రపంచం గాని ఏమీ తెలిసేవి గాదు. అన్నీ వదిలేసుకునేదాన్ని. ఎందుకంటే సినిమాలు చూశాను, చుట్టాలిళ్ళకెళ్ళాను, హాస్పిటల్ అయిని సేవలు చేశాను. నా కుటుంబ ధర్మాలన్నీ నేను నిర్వర్తించేశాను. కానీ మనకి 50 ఏళ్ళొచ్చినా, 60 ఏళ్ళొచ్చినా చచ్చిపోయేదాకా కూడా మళ్ళీ అవే పెళ్ళిళ్ళుంటున్నాయి, అవే చావులుంటున్నాయి, అవే దినాలుంటున్నాయి, అవే తద్దినాలుంటున్నాయి. వచ్చారంటున్నారు, రాలేదంటున్నారు. కానీ ఇకనైనా మన కోసం మనం సగం జీవితం అంతా దానికే ధారపోసేసాను. అయిపోయింది. ఇక నా కోసం నేను చూసుకోవాలి. నా వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేనందువల్ల వారికి నష్టమేమి లేదు. నష్టం నాకు. రాలేదని బాధపడతారు. ఎప్పుడోకప్పుడు కనిపించొచ్చని. అలా కూర్చున్నానండి. చివరికి నా ధ్యాన స్థితి ఎలా అయిపోయిందంటే చాలా తీవ్రమైపోయింది. మా వారు భయపడ్డారు. ఎవరో చెప్పారంట, ఆడవాళ్ళు ఎక్కువ సేపు ధ్యానం చేస్తే తల పగిలిపోతుందని. ఆయన భయపడిపోయి ధ్యానం మానేస్తావా లేదా అన్నారు. ఆహ్, దానికి నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం అంటే అసలు నా కళ్ళు తెరిపిన పట్టలేదు. అలా నేను పూర్తిగా ఆ ధ్యానంలో నిమగ్నమైనప్పుడు మా అమ్మొచ్చింది సహాయంగా. ఇక ఏమి పర్వాలేదని జెప్పి గురువుగారు చెప్పారు. ఆవిడని ఒక నెల రోజులు వదిలేయండి. వదలకపోతే పిచ్చిదయిపోతుంది. మీరు వదిలితే తర్వాతంతా మళ్ళీ కామన్ అయిపోతుందని చెప్పారు. ఆ విషయాన్ని మా అమ్మొచ్చి సహాయం చేస్తే 24 గంటల్లో 22 గంటలు ధ్యానంలో కూర్చున్నానండి. ఆ 2 గంటలు నా స్నానము, మో ఈ కొద్దిగా తినడానికి ఉపయోగించుకునేదాన్ని తప్ప, మిగతా మొత్తం ఇక నేను కదిలేదాన్ని కాదు గదిలో. ఇక అలాగే కూర్చుండిపోయేదాన్ని. అలా నెల రోజులు నేను విపరీతమైన ధ్యాన సాధన జేశాను. ఒకరోజు నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మెలుకువ వచ్చినట్టయింది. మెలుకువ అంటే ఆ లోపల స్పృహ కలిగింది. కలిగి ఏంటి ఇలా ఇంతసేపు కూర్చుండిపోతున్నానా నేను అని అప్పుడు నాకర్థమైంది. తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవటం, ధ్యానం చెప్పడం. బోర్డ్ పెట్టామండి వచ్చిన వాళ్ళని. ఫస్ట్ టైమే సాయిబాబా ధ్యానం అంటే ఎవరు రాలేదు. అందుకని సాయిబాబా భజన పెడుతున్నానంటే అందరూ వచ్చారు. వాళ్ళందరిని కూర్చోబెట్టి బాబా ఏం చేశారో మనం అది చేద్దాం. శివుడు ఏం చేశాడో మనం అది చేద్దామని ముందు ధ్యానంలో కూర్చోబెట్టానండి. అలా ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం. ఏ పిరమిడ్ మాస్టర్ అయినా ఒకసారి ధ్యానం చేసినాక ఇంక పక్కన వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలనే తపన. ఎవరికైతే అంతమందిని ధ్యానం చెప్పాలని తపన ఉంటుందో వాళ్ళు మాస్టర్ అవుతారండి. ఆ పిల్లలు చదివిన వాళ్ళందరూ టీచర్‌లయ్యారా స్కూల్లో? వాళ్ళు చదువుకుని బయటికెళ్ళిపోయిన తర్వాత లెక్చరర్స్, టీచరర్స్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని టీచర్సు, మాస్టర్సు అని ఎలా అంటున్నామో, ఈ ధ్యానం చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకొని ఇళ్ళలో కూర్చొని అంత మట్టుకే పరిమితయిపోయారు. కానీ పిరమిడ్ మాస్టర్ అన్నవాళ్ళు మాత్రం ఈ రోజు దాకా కూడా అహర్నిశలు పాటు పడుతూనే ఉన్నారు ప్రపంచం మీద. అలా నా ధ్యానయాత్ర సాగింది. ఈ ధ్యానయాత్రలో సూక్ష్మ శరీరాలతో ఇతర లోకాల ప్రయాణం. ఇక్కడ భౌతికంగా ప్రయాణం అనేది ఫస్ట్ టైము తిరుపతి ట్రెక్కింగ్ వెళ్ళానండి. అప్పటికి నాకు మోకాలు నొప్పైతే తగ్గింది. ఆయాసం కొద్దిగా తగ్గింది గానీ, నడుము నొప్పి తగ్గలేదు. ఇంట్లో వాళ్ళు ఊరుకోలేదు. ట్రెక్కింగ్ అంటే మాటలా అడవిలో అక్కడెవరు కూలోళ్ళుండరు, కార్లుండవు. మధ్యలో తిరిగి బ్యాక్ రావటానికి కూడా వద్దన్నారు.
కానీ బతిమలాడి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లున్నారు. ఎవరో ఒకళ్ళు చేయి పట్టుకుని నన్ను సహాయం ఇచ్చి నడిపించకపోతారా? వెళతానని చెప్పి వెళ్ళాను. ట్రైన్‌లో నేను వెళుతున్నప్పుడు నాకు బాగా నడుము నొప్పొచ్చేసింది. విపరీతంగా ఏడుపొచ్చింది. ఇంత ప్రయాణం అయ్యి ఇదేంటి ఇంత పెయినొస్తోందని. లోపల ఇద్దరు 2 సీట్ల మధ్యలో ఒక న్యూస్ పేపర్ యేసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇలా వచ్చిందేంటి బాబా? ఏంటి నేనేం జేయాలి అని జెప్పాను. వెంటనే ఓం అని నా లోపల నుంచి సౌండొచ్చిందండి. ఆ ఓంకారం వచ్చేసింది. వచ్చి ఓంకారం వచ్చి 2, 3 సార్లు వచ్చి ఒక్కసారి నొప్పి తగ్గింది. ఈ ఓం అనేది ఏంటంటే కుండలిని దగ్గర ఆ శక్తిని నింపి దాన్ని సెట్ చేసింది. అది నాకర్థమైంది. అప్పుడు నాకు బంగారపు రంగు అక్షరాలు కనపడ్డాయి. ఆహారము మరణము, నిరాహారము ఆయుష్మాన్ భవ. ఎవరైనా తినపోతే చచ్చిపోతారు గానీ, నేను తింటే చస్తారని వచ్చిందేంటి అనుకున్నా. తిరుపతి ట్రెక్కింగ్ వెళ్ళాము. అక్కడ గురువు గారిని అడిగాము, పత్రి గారిని. ఇలా వచ్చింది అండి అంటే, "అవును. నిరాహారమే నీ ఆయుష్షు పెరుగుతుంది. తినపోతే చచ్చిపోతారా? ఈ సంవత్సరం అంతా తినమాకండి" అన్నారు. అమ్మో! అనుకున్నాను. ఏదో అప్పటికి మాంసం మానేశాను. ఎక్సర్‌సైజ్ చేసొచ్చి తిరిగి మళ్ళీ నేను ఆ ప్రీతి పోక తినేసాను. కానీ శ్వాస మీద ధ్యాస మొదలుపెట్టిన తర్వాత నన్నేది టెంప్ట్ చేయలేదు. తినాలి అన్న ఆలోచన కూడా రాలేదు. నేను రాలేదు. అసలు వద్దు అనుకుని మానేశాను. తర్వాత ఇక ఆ దృష్టి లేదు. వండాలి గాని, తినాలని గాని ఆ దృష్టి లేదు. కానీ ఇంట్లో మా వారు తింటున్నారు, పిల్లలు తింటున్నారు. ఇక అది తప్పక వాళ్ళ కోసం నేను వండాను కొన్నాళ్ళు. అక్కడ అలా జరిగింది. ఆ తిరుపతి ట్రెక్కింగ్‌లో నడుస్తూ ఉంటే, ఎవరో నాకు సహాయం జేస్తారనేది పోయి మిగతా వాళ్ళకి నేను చేయిచ్చి నడిపించి తీసుకెళ్ళాను. అప్పుడు అర్థమైంది ధ్యానంలో ఉండే మహాశక్తి ఏంటో. ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో అనుభవం చెందామండి. శ్రీశైలం ట్రెక్కింగ్ వెళ్ళాము. మరి శ్రీశైలం ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు భ్రమరాంబ గారు కనిపించారు. మరి శివుడు కనిపించారు. మరి శివుడు ఇంత అపారమైన సాధన చేశాడే, ఈ రోజుకి సాధన చేస్తున్నారే. ఇంత యజ్ఞం జరుగుతుంటే మరి ఆయన గణాలున్నాయి. రాక్షస గణాలున్నాయి. ఎన్నో గణాలున్నాయి. వీరందరూ ఎందుకు ధ్యానం చేయట్లేదు? క్వెషన్ అడిగాను నేను. వాళ్ళందరూ ఇంకా మణిపూరక చక్రం దగ్గరే ఉన్నారు. ధ్యానం చెప్పమని చెప్పి ఎవరు అడగడం లేదు. నేను చెప్పాను. పార్వతి చెప్పింది. "నువ్వు ధ్యానం చేసుకోమన్నా" అంటే, నా కుటుంబం దాకా చేసుకుంటున్నాం కానీ, ఎవరు ఆ ధ్యాన స్థితిలో తపస్సు చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని తప్పింపజేయటం. తపస్సు చేసి ఒక వరం కోరుకుంటున్నారు. అంతేగాని ధ్యానం కావాలి, మోక్షం కావాలని ఎవరు అడగట్లేదు. అందుకని ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి నేను నా శక్తిని నేను పెంచుకుంటున్నాను అని శివుడు చెప్పాడు. అలా శివుడి దగ్గర నేను ఒక 6 నెలలున్నానండి. రాత్రిపూట ధ్యానంలో హాస్టల్ బాడీ వెళ్ళిపోవటం. శివుడి దగ్గర ఆయన చెప్పిన మొట్టమొదటిది పంచాక్షరి రహస్యం. పంచాక్షరి రహస్యం 2 ఓంకార స్వరూపం. ఓం అంటున్నాం. ఓంకారం. ఓంకార నాదం చేయండి అని అంటున్నాం గానీ, అసలు దాని అర్థం ఏంటి? ఓం అంటే రూపము లేనటువంటిది. కారం అంటే పని. సంస్కృతంలో కారం అంటే తెలుగులో పని. స్వరూపము అంటే ఈ దేహము. ఓంకార స్వరూపము. రూపము లేనిది ఈ స్వరూపములో పనిచేస్తోంది. అదే శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస. ఓహో! ఇంత చేసి మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాసే. ఓంకార స్వరూపం అంటే. అది అర్థమైంది. పంచాక్షరి. ఓం నమః శివాయ. ఇక్కడ ఓం అంటే రూపం లేనిది గదా! నా అంటే అంటే నాది నేను. నేను అనేది నా పిల్ల నాది, నా భర్త నాది, ఈ ఇల్లు నాది, ఈ చుట్టాలు నాది. ఇదంతా ఏంటంటే స్వాదిష్టాన చక్రం. నాది, నాది, నాది అనుకోవడం. మరి నాది అనుకోకపోతే ఈ ప్రపంచంలో ఉండలేం గదండీ! నా ఇల్లు అనుకోకపోతే ఎవరింట్లో ఉండనిస్తారు? మరి ఇవన్నీ నేను క్వెషన్ ఏసుకునేదాన్ని. నాది నేను. నా అంటే. అవి వదిలించుకోవాలి. మా అంటే మమకారం. ఈ నాది నేను అన్న మమకారాన్ని వదిలించుకోవాలి. ఇవి వదిలించుకుంటే సి శిఖరాగ్రం చేరుతావు. అంటే శిఖరాగ్రం అంటే సహస్రార స్టేట్. ఇక్కడికి చేరతావు.
ఇవి ఉన్నంత సేపు ఇక్కడే ఉంటావు. మణిపూరక చక్రంలో ఉంటావు. ఎక్కడ మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. ఈ నాది నేను అన్న మమకారం గనక నువ్వు ఆ ఒక్క పాయింట్ గనుక వదిలేస్తే నువ్వు సహస్రార స్థితికి వస్తావు అని చెప్పారు. నమస్సి. అయితే ఇది వదిలేయాలంటే కుటుంబం వదిలేయటం, పిల్లల్ని వదిలేయటం, బాధ్యతలు వదిలేయటం కాదండి. ఆ బంధం వదిలేయటం. ఈ ప్రేమకి, ఈ యొక్క జీవిత విధానానికి, ఈ బంధానికి తేడా తెలియటమే నాకు 10 సంవత్సరాలు పట్టింది. 10 ఇయర్స్ పట్టింది. ఆ ఒక్కొక్క స్టెప్ ఒక్కసారి ఏది రాదు. నెమ్మది నెమ్మదిగా అన్నీ వస్తాయి. నమ్మ శ్రీ ఈ శిఖరాగ్రం చేరిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ వదలాలంటే మార్గం ఏంటి అంటే వాయువును పట్టుకోవాలి. ఈ వాయువుని. నమ శివ అంటే ఇప్పుడు వాయువునే కదా మనం పట్టుకున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టి. నమ శివాయ అంటే అప్పుడు నీకు యమధర్మం అర్థమవుతుంది. అంటే మరణం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. మరణం లేదని నీకు తెలుస్తుంది. ఇది పంచాక్షరి అని చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు ఒక శవం కాలుతోందండి. ఆ శవం కాలుతున్నప్పుడు మనకసలు ఎన్ని తెలియవో ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. అన్నీ తెలుసనుకుని అసలు ఏమీ తెలియలేదని ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. శవం కాలుతుంటే ఆ ఒక ముక్క తీసుకొచ్చి నా నోట్లో పెట్టారు. వాంతికొచ్చేసి ఒక్కసారి వాంతి చేసుకుని, "ఏంటండి ఇంత అద్భుతంగా పాఠాలు చెప్తూ మీరేంటి ఎక్కడో మాంసం తీసుకొచ్చి శవాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టారు" అంటే, "ఏమన్నావు? మళ్ళీ అను" అన్నారు. "శవాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టారు. మళ్ళీ చెప్పండి" అన్నారు. "హిమాలయాలంతా ప్రతిధ్వనించాలి. శవాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టారు" అని గట్టిగా చెప్పాను. "అవునా? ఇన్నాళ్ళు ఏం తిన్నారు? ప్రాణాన్ని తిన్నారా? ప్రాణం తీసి శవాన్ని తిన్నారా?" రామచంద్ర తెలియలేదు సుమా. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత శవం అవుతారనుకుంటున్నాం గాని, ఓ ప్రాణం తీసిన తర్వాత ఆ జంతువు శవం అవుతోంది. ఆ శవాన్ని తింటున్నానన్న కనీసపు ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ కూడా లేకుండా అడవి మృగానికి మళ్ళీ కనీసం విషయం కూడా తెలీదు. శవాన్నా తింది. నిజమేగా! ఎన్ని శవాలు తిన్నాం. ఇంత సంపాదించి, ఇంత కష్టపడి, పగలు రాత్రి అనక వ్యాపారాలు చేసి, పొట్టగట్టుకుని, ఇటు పేర్చుకుని ఇల్లు కట్టుకుంటే, మనం ఇంత చక్కగా భోగం అనుభవిస్తూ ఇల్లు కట్టుకున్న తర్వాత, ప్రాణం పోగానే నారాయణ, నారాయణ శవాన్ని తీసి బయట పెట్టండి అన్నారు. కనీసం ఆ వెంకట్రావు పోయాడు, ఆ వెంకట్రావుని తీసి కూడా బయట పెట్టండి అని అనలా. అంటే ఆ పేరు కూడా పోయింది ప్రాణం పోగానే శవం అయిపోయింది. ఆ శవాన్ని తీసి బయట పెట్టండి అన్న. తను కట్టుకున్న ఇంట్లోనే తను చనిపోతే ఒక్క 10 నిమిషాలు కూడా ఆ యొక్క శరీరాన్ని ఉంచట్లేదు అంటే అంత నీచమైపోయింది శవం. అలాంటి శవాల్ని కడుపులో వేసుకున్నావా ఎన్నాళ్ళు? ఇక్కడ స్థానం ఇచ్చింది. శవానికి ఎక్కడివ్వాలి? భూమిలోకి ఇవ్వాలి, దహనానికి ఇవ్వాలి. జంతువు అయినా శవమే, మనిషి అయినా శవమే, ఏదైనా శవమే అని ఆ రోజు అర్థమైంది నాకు. ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో రకాలుగా ఆయన దగ్గర 6 నెలలు చాలా పాఠాలు నేర్చుకున్నాను. అయి చెప్పాలంటే ఇప్పుడు అబద్ధం. మరి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర నేర్చుకున్నాను. అడ్డబొట్టు వదిలేసి నిలువుబొట్టులోకి రా అన్నారాయన. అడ్డబొట్టు అంటే నువ్వు ఇక్కడిక్కడే ఉంటావు. ఉపరితల లోకాల్లోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. ఈ పైకెళ్ళాలి. అంటే సహస్రారం దగ్గర ఆగిపోయాం గాబట్టి, మనం పైకి వెళ్ళాలి. ఈ సహస్రార స్థితి ఎట్లాగు ఏంటి అనేది ఆహ్, మనకి ఆ స్టేట్‌లో మనం ఉండాలి. ఈ సహస్రార స్థితి ఎట్లాంటిదంటే, ఆ స్టేట్‌లోకి మనం వెళ్ళగలగాలి అంటే, నామాలు పెట్టుకోవటం ఇవి కాదండి. ఒక 10థ్ క్లాస్ డిగ్రీ, పీజీ డిగ్రీ అనే డిగ్రీలు ఎలా ఉంటాయో, మన భూమి పక్కనుండే లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవటం మాత్రమే. పక్క ఊర్లు, పక్క దేశాలని ఎలా అంటామో, ఉపరితల లోకాల జ్ఞానం తెలుసుకోవటమే అడ్డబొట్టు.
అయి వదిలి నిలువు బొట్టు యొక్క సంకేతం అంటే పైలోకాలు, ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవటం అని ఆ రోజు తీసుకుని ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన చెప్పాల్సిన పాఠాలు ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఇక నాకు ఈ హాస్టల్ బాడీ ఎళ్లి ఆ పాఠాలు నేర్చుకునేదాకా ఈ శరీరం అలా ధ్యానంలో కూర్చోవాల్సింది. ఆ రాత్రులంతా ఇక అలాగే ఉండిపోయేదాన్ని. మళ్ళీ తెల్లవారితే మనం సంసార ధర్మం. ఇలా జరిగింది. ఇక మోకాలు నొప్పి తగ్గిందని చెప్పాను. అన్నిటికి డాక్టర్ రమేష్ గారు మీరేదన్నా మానండి మందులు. కానీ ఆ హార్ట్ ఎన్లార్జ్‌మెంట్‌కి మాత్రం టాబ్లెట్ ఆపేశారు. అది డేంజర్ అవుతుంది అన్నారు. ఆ టాబ్లెట్లు చేతిలో పెట్టుకొని నో డాక్టర్స్, నో మెడిసిన్స్ అన్నారు. కానీ అది ఎంత మటికి సాధ్యమవుతుంది? ఏదో ఒకటి రాక తప్పదు. ఏదో ఒకటి మనం మెడిసిన్ ఏసుకోక తప్పదు. కానీ ఆ మెడిసిన్స్ అన్నీ నేను చేతిలో పెట్టుకుని నాకు నేనుగానే నిర్ణయం తీసుకున్నానండి. ఎవరు నన్ను బలవంతం చేయలేదు. ఎవరు ఇలాగని నాకు చెప్పలేదు. మెడిసిన్ వాడితే తగ్గిందా? నేను ధ్యానం చేస్తే తగ్గిందా? ధ్యానం చేస్తూ నేను మెడిసిన్ వాడితే దేనివల్ల ఏది తగ్గిందని నాకెలా తెలుస్తుంది? ఒకటి తీవ్రమైన ధ్యాన సాధన లేకుండా మీకు కనీసం మెడిసిన్ లేకపోతే అప్పుడు డేంజర్ అవుతుంది. కానీ నేను చాలా తీవ్రమైన ధ్యాన సాధన చేశాను. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా వెళుతున్నాయో కూడా నాకు తెలుసు. మరి ఇంత ఎనర్జీ లెవెల్స్ వెళ్తున్నప్పుడు ఈ ఈ శక్తి ఏ రకంగా మరి దాన్ని నయం చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానని మోకాలు నొప్పి తగ్గి నేను నడుస్తున్నాను. అలాగే మిగతావన్నీ కూడా వస్తాయి నెమ్మదిగా. ఈ మెడిసిన్ ఎందుకేసుకోవాలి? ఆ నొప్పి పుట్టిందా భరిస్తాను. ఒకవేళ చచ్చిపోతానా చచ్చిపోతాను. నేను నా మీద నేనే ప్రయోగం చేసుకోవాలి. ఇంకెవరు నా ప్రాణం పోతుందని చెప్పి ప్రయోగం చేస్తారు? ఎవరు ప్రయోగం చేయటానికి కుదరదు. అందుకని నా మీద నేనే టెస్ట్ చేసుకున్నాను. ఆ మెడిసిన్స్ అన్నీ ఆ రోజు అవతల పడేశానండి. ఈ 22 సంవత్సరాలు వితౌట్ మెడిసిన్ మై బాడీ. మళ్ళీ నేను మెడిసిన్ అనేది ముట్టుకోలేదు. అలా నేను నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. పరీక్ష చేసుకొని ధ్యాన సాధనతో ఇవన్నీ చక్కగా రిజల్ట్ వచ్చాయని నాకు తెలిసింది. తర్వాత మాస్టర్ రాంప గారు వచ్చారు. ఆయన అద్భుతమైన మాస్టర్. 'మరణం లేని మీరు' అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ బుక్స్ దొరుకుతాయి. దయచేసి ఆ బుక్స్ మీకు లాగిన్ చేస్తారు. దాంట్లో చదవండి. ఆ పుస్తకం మాత్రం చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, చదువుకోని ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరవలసినటువంటి పుస్తకం. అసలు బతికుంటేనే మనకు దారి తెన్ను ఇంకో ఆలోచన లేకుండా ఉంటే, చచ్చిపోయిన తర్వాత జీవితం ఎవడికి కావాలనేవాళ్ళు ఉన్నారు. అసలు ఉందా లేదా అని తెలుసుకోవాలి ముందు. మరణం తర్వాత జీవితం ఉంది. నేను చూశాను. నేను వెళ్ళాను. నా అనుభవం అది. నా అనుభవం లేకుండా నేను ఏ మాట చెప్పను. ఏ పుస్తకంలోని వాక్యం చెప్పను. అది తప్పు. ఉంది. ఆ జీవితం ఉంది. అద్భుతమైన జీవితం ఉంది. ఇక్కడే పడి ఏడవాల్సిన అవసరం లేదు. అది కూడా నేను తెలుసుకున్నాను. ఆ రాంప గారు వచ్చారు ఒకరు. అప్పుడు ఆయన్ని అడిగాను నేను. మీరు స్పిరిచువల్ సైంటిస్టు. మరి నాకు చదువు రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. మోకాళ్ళ నొప్పి ఎట్లా తగ్గింది? ఏ రకంగా తగ్గింది? సైన్స్ చదవక్కర్లేదు. భౌతికమైన సైన్స్ అయితే చదవాలి. ఆధ్యాత్మికమైన సైన్సు చదవక్కర్లేదు. ఆ చదువులన్నీ ఎప్పుడో అయిపోయినాయి మీకు. చెప్తాను అని అప్పుడు చెప్పారండి. చేతులు కట్టేసుకున్నాం. నోరు మూసేసుకున్నాం. కళ్ళు మూసేసుకున్నాం. పాదాలు క్రాస్ చేసాం. ఆలోచన కట్ చేసుకున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైపోతుందంటే మైండ్ ఎంప్టీ అయిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సిన మైండ్ ఎంప్టీ. ఒక్కొక్కళ్ళకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వచ్చినా కళ్ళు తెరవకూడదు. ఆ కళ్ళు తెరవన్నప్పుడు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది అనేది మొట్టమొదటి పాయింట్. అసలు విశ్వశక్తి అంటే ఏమిటి? ఆక్సిజన్ ఉంది గాలిలో. ఈ ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం. అదే వెళుతుంది, వస్తోంది, బతుకుతున్నాం. మళ్ళీ విశ్వశక్తి ఏంటి? ఇంకా విశ్వంలో ఉండే శక్తిని ఎలా తీసుకోవాలి? అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమి మీదకొస్తూ ఉంటాయి. తెల్లార్లు మార్నింగ్. అయితే సూర్యుడికి, భూమికి మధ్యలో ఎన్ని లోకాలున్నాయండి? నవగ్రహాలు ఒకటేనా? మనకు కనిపించేది నవగ్రహాలు ఒకటే. అవి కూడా మనం చూసుండం. మరి ఎన్ని లోకాలున్నాయి? ఆటోమేటిక్ విభాగం ఉంది. రసాయన విభాగం ఉంది.
మంత్ర విభాగం ఉంది. క్షుద్ర విభాగం ఉంది. హ్మ్. మరి ఇంకా అనేక రకాలైన విభాగాలున్నాయి. సెక్షన్స్ ఉన్నాయి లోకాలు. ఈ సూర్యకిరణాలు ఆ ఎర్త్ దగ్గర నుంచి ఇలా వస్తూ ఆ లోకంలోకొస్తూ ఉంటాయి. ఇక్కడ బీజాక్షరాలున్నాయండి ఒక లోకం, మంత్ర విభాగం. ఆ మంత్ర విభాగంలో నుంచి సూర్యకిరణాలు వస్తూ, ఒక్కొక్క కిరణం ఒక్కొక్క బీజాక్షరాన్ని కలుపుకొని భూమికి ఒక 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉంటాయి. ఇక్కడ యజ్ఞం మొదలు పెడతారు వీళ్ళు. యజ్ఞం మొదలుపెట్టినప్పుడు నెయ్యి, బెరళ్ళు అవన్నీ వాటికి తగ్గ సమారాజన అంతా వేసి, ఉచ్చారణ దోషం లేకుండా శబ్ద దోషం యజ్ఞంలో చాలా డేంజర్. అందుకని శబ్దం పలకటం వేదంలో మొట్టమొదటి పాయింట్ అన్నమాట. అలా శబ్దం పలుకుతూ వాళ్ళు అద్భుతంగా ఆ యొక్క ఈ శబ్దము, ఈ పొగ, ఈ తరంగాలు వెళ్ళి ఎక్కడైతే నిలబడి ఉన్నాయో ఆ బీజాక్షరాన్ని తీసుకొచ్చి ఆ అక్షరాలన్నీ కలిపి ఒక వాన కురవాలి, కరువు పోవాలి, ఒక యజ్ఞం చేస్తారు. పిల్లలు పుట్టాలి, ఒక యజ్ఞం చేస్తారు. ఈ అక్షరాలన్నీ కలిపి అక్కడ ఒక ఫలితం ఇస్తుంది. అది ఒక విధానం. అలాగే క్షుద్రోపాసన కూడా అలాగే చేస్తారు. ఇకపోతే ఆటోమేటిక్ విభాగం. ఈరోజు కరెంట్ కనుక్కొనివ్వండి, టీవీలు కనుక్కొనివ్వండి, ఏదన్నా టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అంతా వచ్చిన దాన్ని ఫిజికల్ సైంటిస్టులు పట్టుకుని వాళ్ళు ఈ రకంగా చూపించారు. అలాగే రసాయన విభాగం. ఆ యొక్క కిరణం భూమి మీదకి వస్తూ వస్తూ ఒక సూది మొనాన్ని ఇట్లా గుచ్చితే ఎంత ఉంటుందో అంత రేడియేషన్ యాడ్ చేసుకుని వస్తుంది. ఎప్పుడైతే జీవశక్తి కిరణం ఒక రేడియేషన్ ని యాడ్ చేసుకుందో అది విశ్వశక్తి తరంగంగా మారుతుంది. ఈ విశ్వశక్తి తరంగం అనేది, జీవశక్తి అనేది కళ్ళు రిసీవ్ చేసుకుంటాయండి. శబ్దం అనేది చెవులు రిసీవ్ చేసుకుంటాయి. ఆ మరి మాట ముక్కు అనేది గాలిని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఇలా పదే పదే అనే ఏమైతే మనకు ముఖంలో ఉన్నాయో, ఇప్పుడు ఈ మాట అనేది గొంతు లోపల నుంచి బయటకు వస్తుంది. ఆహారం అనేది లోపలికి వెళ్తుంది. ఇందులో నుంచి శబ్దం లోపలికి వెళ్ళదు, ఆహారం వెళుతుంది. మనకి ఈ విషయం తెలుసు, చెవులు ఎలా ఉంటాయో. మరి విశ్వశక్తి తరంగం రేడియేషన్ యాడ్ చేసుకుంది. మన చుట్టూ విశ్వశక్తి తరంగాలు ఉన్నాయి, కానీ కళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు, నోరు రిసీవ్ చేసుకోవట్లేదు, ముక్కు తీసుకోవట్లేదు, చెవులు రిసీవ్ చేసుకోవట్లేదు. ఇది మూసుకుపోయింది. దీన్ని తెరవడం తెలీదు మనకి. వీటిని వాడినట్టుగా దీన్ని వాడుకోవటం మనకు తెలియల. అందుకే వీటన్నిటిని ఆపేశారు. వీటన్నిటిని కట్టేసి మైండ్‌ని చిత్తవృత్తి నిరోధ. ఎప్పుడైతే చిత్తవృత్తం నిరోధం అవుతుందో, ఆలోచన కట్ అయిపోతుందో, అప్పుడు మనస్సు అనేది ఇక్కడ ఉంది. ఓయబ్బో! ఈ మనస్సుని చెప్పలేం. ఎన్ని జన్మల పరంపర నుంచి వచ్చిందంటే, ఈ భూమి లాంటి 10 భూములంత మనస్సుంది. అది తరంగాలుగా చుట్టుకొని ఉంది. ఇంత మనస్సును క్లీన్ చేసుకోవాలంటే ఈ జన్మ కాదు కదా! 10 జన్మలు కూడా సరిపోదండి. అందుకని ఇక్కడ పత్రికారు కనుక్కున్న టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద హాలు కడగాలంటే ఒక చిన్న బెజ్జం చాలు. ఆ హోల్‌లో నుంచి హాల్‌లో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఒక్క ఒక్క క్షణం మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే, ఒక్క క్షణం మనకు తెలియకుండా ఇలా అంటామండి. ఆ ఒక్క క్షణం చాలు ఈ భ్రమరంధ్రం ఓపెన్ అవ్వటానికి. ఆ కొద్ది సందు చాలండి విశ్వశక్తి తరంగాలు కుప్పలు కుప్పలుగా లోపలికెళ్ళిపోతాయి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ! దీన్నెందుకు పరిశోధించరు? పరిశోధించకుండా అసలు మాట్లాడే హక్కు ఎవరికుంది? నోరుంది కదా అని మాట్లాడేయటమేనా? చెయ్యండి, ధ్యానం చెయ్యండి. దాని ఉపయోగం పొందండి. అప్పుడు 10 మందికి చెప్పండి. చేయకుండా కామెంట్ ఎందుకు? ఆ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికెళ్ళి నాడీ మండలంలో, రక్తంలో సబ్బు బుడగల రూపేణ ఏ గ్రూపు, బి గ్రూపు చూస్తున్నారు. రోగాలొస్తే ముందు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు గానీ, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి? గత జన్మ కర్మానుసారం రోగపీఠ్యతే సాయిబాబా చెప్పారు. గత జన్మ కర్మమే ఈ జన్మలో రోగం రూపంలో పీడిస్తుంది అని. కానీ కర్మను క్షయం చేసే విధానం ఎలా? ఈ అగ్ని, ఈ జ్ఞానాగ్ని దగ్ధాది కర్మని అని కృష్ణుడు చెప్పారు.
ఈ జ్ఞానం అనే అగ్ని నీలో ప్రవేశించిందంటే ఆ కర్మ దహించుకుపోతుంది. రక్తంలో సబ్బు బుడగల రూపేణ ఆ కర్మలు తిరుగుతూ ఉంటాయి. మనమేం చేయక్కర్లా. ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ కర్మలున్నాయో వాటన్నిటిని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక రేడియేషన్ పవర్ ఎంతుంటుందో మీకు తెలుసు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు పడే బాధ మహానరకం. అంతకంటే చనిపోవటం మేలు. జుట్టు ఊడిపోయి, అయ్యి ఊడిపోయి, ఆ క్యాన్సర్ కణాల కోసం పెట్టిన రేడియేషను మిగతా జీవ కణాలను కూడా చంపేసింది. ఓన్లీ రేడియేషన్ ట్రీట్మెంట్. కానీ ఇది ఎలాగండి? ఒక 50% 100% జీవకిరణాలకి ఓ డ్రాప్ అంతా రేడియేషన్. హాని కలిగించినటువంటి విధానం. అది శరీరంలోకెళ్ళి ఈ రక్తాన్ని శుభ్రపరిచేసి మనకి ఒక్కొక్క రోగం నయమవుతుంది అని చెప్పారు రాంప మాస్టర్. ఇకపోతే ఇవంతా స్పిరిచువల్ సైన్స్ అండి. ప్రాణశక్తి అంటే ఏంటి? జీవశక్తి అంటే ఏంటి? అసలు మనస్సు అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ఒకవేళ ధ్యానం చేయలేదనుకోండి, ఎన్నో సరికాని పనులు చేశాం. ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నో అబద్ధాలాడతాం. కానీ మనం అబద్ధం ఆడామని పశ్చాత్తాపం లేదు. అరే! ఈ పని చేయకూడదు. ఈ పనిలోనే ఉండాలనే విషయము తెలీదు. మన మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. మన ఇష్టానికి మనం బతుకుతూ వచ్చాం. కానీ ఎ ఎందుకని? ఒకరోజు మనస్సు గురించి శోధనలో ఉన్నాను. ఒక 3 నెలలు. ఆ శోధనలో ఉన్నప్పుడు, "మనస్సా, సినిమా చూస్తానంటే పరిగెడతావా? ఒక నగలంటే పరిగెడతావా? చీరలంటే పరిగెడతావా? ఒక ఆధ్యాత్మికమైన విషయాలు నువ్వెందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు వింటేనే గదా మాకు తెలిసేది. నువ్వెందుకు పట్టించుకోవట్లేదు?" అని ఆ మనసుని అడిగాను. అది వింటుంది. కానీ మళ్ళీ ప్రపంచం వైపే పరిగెడుతుంది. ప్రపంచం వైపు చూడకపోతే మనసు ఉండలేదండి. అప్పుడు మళ్ళీ ఇలాగే ఏదో ఒక సరికాని ఆలోచనొచ్చినప్పుడు, ఏమిటిది? ఏనాడో జరిగిపోయినటువంటి ఒక విషయం ఇప్పుడు నువ్వు గుర్తు చేసినందువల్ల దాన్ని నేనేమన్నా మార్చుకోగలుగుతానా? అవకాశం ఉందా? దిద్దుకోగలనా? దాన్ని సరిచేసుకోగలనా? కుదరదు. అయిపోయిందది. అలాంటప్పుడు నీకు బుద్ధి లేదా? పనికిమాలిన ఆ ఏనాటి ఆలోచనలు ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు? ఒక పనికొచ్చే ఆలోచన చెయ్యి. ఒక పనికొచ్చే విషయం చెప్పు. ఆ! నీకు బుద్ధి లేదా? అని నేను నా మనస్సుని తిట్టుకుంటున్నా. తర్వాత మళ్ళీ నాకే డౌటు. ఇదేంటి? మనస్సులో నుంచే కదా ఆలోచనొచ్చేది. ఈ మనస్సుని ఎవరు తిడుతున్నారు? మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే బుద్ధి. ఓయబ్బా! ఏమైంది ఈ బుద్ధి ఇన్నాళ్ళు? ఈ బుద్ధి మనసుని తిడుతోంది. ఈ ఆలోచన చేయొద్దు. ఇలా ఉండొద్దు. మరి ఇదే ఒకప్పుడు ఈ బుద్ధి ఏమైంది? మనం శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. మరి ఈ బుద్ధి ఏం చేస్తోంది మధ్యలో? ఈ బుద్ధి కూడా మనసులోకి లొంగిపోయింది. నేను శరీరాన్ని, నేను మనస్సుని, మనసు ఏం చెప్తే తానా అంటే తందానా అని ఈ బుద్ధి కూడా దానికి లొంగిపోయింది. ఈ ఆత్మ కూడా ఈ మూడిటికి లొంగిపోయింది. నేను శరీరాన్ని, నేను మనస్సును, నేను బుద్ధిని. అంటే ఆత్మ మాయ చేత కప్పబడెను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఇది. ఆత్మకు తానెవరో తనకు తెలీలా. మనం ఎవరు అనేది దానికి అర్థం కాల. అలాగే ఈ బుద్ధి ఇక్కడ మంత్రం. ధ్యానం అంటే మంత్రం కాదు. ధ్యానం అంటే భజన కాదు. ధ్యానం అంటే పూజ కాదు. ప్రార్థన కాదు అని ఇవన్నీ చెప్పారు. ఇవి కాదు అని చెప్పారు గానీ, అవి చెయ్యొద్దని ఏ రోజు చెప్పలా. ఇక్కడ కొంత మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. అయితే తర్వాత ఏం చేయకూడదో, ఏం చేయాలో నాకు తెలిసిపోయింది. దేనివల్ల ఏమొస్తుంది అని. ఇప్పుడు మంత్రం ఇది శరీరం. ఇది కావాలని అన్నీ అడుగుతుంది. ఆకలేస్తుంది ఇవన్నీను. అప్పుడు మనస్సు ఇది తిను, ఇది చెయ్యి అని చెప్తోంది. ఇది తినొద్దు, ఇది తినకూడదని బుద్ధి చెప్పట్లా. అదేం తినమంటే అది దాని వైపుకెళ్ళిపోయి. ఈ ఆత్మ గమ్మున దీంట్లో కూర్చుంది. అందుకని పత్రిగారు ఏం చేశారంటే శరీరాన్ని, మనస్సుని, ఆత్మని, పరమాత్మను వదిలేసి ముందు బుద్ధి మీద దెబ్బ కొట్టాడు. బుద్ధి వికసించాలి. అవగాహన శక్తి పెరగాలి.
లేకపోతే గోడకు చెప్పినా ఒకటే, మనుషులకు చెప్పినా ఒకటే. అపురాతనమైనటువంటి ఆ విషయాలని వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ ఎనర్జీతో, ఆ ఆలోచనతో ఉండి కొత్త విధానాన్ని అర్థం చేసుకోరు. ఎప్పుడైతే చేతులు కట్టేసుకున్నామో, కాళ్ళు కట్టేసుకున్నామో, నోరు కట్టేసుకున్నామో, కళ్ళు కట్టేసుకున్నామో, ఆలోచనలు కట్టేసుకున్నామో అన్నీ బందయిపోయింది. అప్పుడు ఈ శ్వాసని ఎవరు గమనిస్తున్నారబ్బా అని ఆలోచించాను. ఈ చేతులెళ్ళి శ్వాసను గమనించవు. బయట ఉండే బాహ్య ఇంద్రియాలు ఏవి కూడా శ్వాసను గమనించవు. మరి మనస్సు ఎళ్లి శ్వాసను గమనించిందంటే మనస్సును ఆపేసాం. మనసులో వచ్చిన ఆలోచనలు ఆపేస్తున్నాం. మరి ఏదెళ్లి శ్వాసను గమనిస్తోంది అంటే అప్పుడు తెలిసింది. ఆత్మ శ్వాసను గమనిస్తోంది. ఈ ఆత్మ శ్వాసను గమనించి లోపల ప్రయాణం మొదలుపెట్టింది. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంతర్ప్రయాణం చేయండి అని చెప్పింది. అంతర్ప్రయాణం చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు అని తెలియజెప్పింది. అంతర్ప్రయాణం ఏంటి? ఇదేమన్నా డబ్బానా? గిన్నేనా? లోపల చూడటానికి. ఎట్లా లోపల చూసుకోవాలని కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప ఏమీ కనిపించేది కాదు తెలియనప్పుడు. అంతర్ప్రయాణం అంటే ఇది. ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ద్వారా వెళుతున్నప్పుడు అంతర్ప్రయాణం. అప్పుడు మరి శరీరం కట్టేసుంది. మనస్సు ఆలోచన లేవు. ఇక పరమాత్మ ఇప్పుడు స్టేజ్ కాదనుకోండి. అప్పుడేం చేస్తుంది? ఈ ఆత్మ అట చూస్తూ కూర్చుంది. ఇదేమో లోపల కాను శ్వాస మీద ధ్యాస మీదకెళ్ళింది. అప్పుడు ఏం మిగిలిపోయింది ఇక్కడ? బుద్ధి. ఇది ఒంటరిగా మిగిలిపోయింది. ఒంటరిగా మిగిలిపోయి ఒకటే విషయం ఉంది. ఏం జేయాలి? మాట్లాడదేంటి? తినదేంటి? ఆలోచించరేంటి? ఏదన్నా వేసవికాలంలో తినాలా? పోనీ ఏదన్నా అంటే ఎటూ దారి కనపట్లేదు. ఎవ్వరు ఏది బుద్ధి ఏ వైపు తిరుగుదామని ఏమీ లేవు. అప్పుడది గమనించి ఏం జేస్తుంది అని చూస్తే ఆత్మ శ్వాస మీద ధ్యాస పెట్టింది. ఓహ్! నువ్వు ఇటు పని మొదలుపెట్టావా? నేను కూడా నీకు తోడొస్తాను అని ఈ బుద్ధి కూడా ఈ బుద్ధి అనే తరంగము ఆత్మ అనే తరంగంతో కలిపి శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ప్రయాణం మొదలుపెట్టింది. అప్పుడు మనం ఈ యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ జ్ఞానాగ్ని, ఆ అగ్ని చేత మన కర్మంతా దహింపబడి ఆ యొక్క బుద్ధి వికసించింది. అలా బుద్ధి వికసించిన తర్వాతే మనకన్నీ నిన్ను నువ్వు తెలుసుకున్నావా అని రమణ మహర్షి అడిగేవారు. నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే ఏమిటి? ఇక్కడ నేను అంటే ముందు నాకు శరీరం ఒకటే తెలుసు. నా మనస్సు, నా బుద్ధి, నా ఆలోచన వీటిని సంపూర్ణంగా తెలుసుకొని నేనెలా జీవిస్తున్నానో తెలుసుకోవటమే నన్ను నేను తెలుసుకోవటం. ఎంత అద్భుతంగా మనకు వివరణ ఇవ్వలేదు, వివరణ తెలియలేదు. రహస్యంగా దాచేశారు. కొంతమందికి మాత్రమే ఇచ్చారు. పత్రి గారికి వచ్చి ప్రపంచం మొత్తం వెదజల్లేశారు. గుట్టు విప్పేశారు. మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా భగవంతుల్లారా అన్నది నేను పత్రిజీనే చూశాను. నేను గురువుని, మీరు శిష్యులు అని ఏ రోజు అనలా. నీలో ఉండే ప్రాణం, నాలో ఉండే ప్రాణం ఒకటే. నీలో ఉండే రికార్డ్, నాలో ఉండే మైండ్ రికార్డ్ ఒకటే. నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ ఒకటే. ఇక్కడ ఏంటంటే లేనిది ఇది బుద్ధి. ఈ ధ్యానం చేసుకుని ధ్యాన శక్తితోటి బుద్ధి వికసిస్తే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చని అర్థమైంది. అక్షరం ముక్క రాని నాకు ఇంత సైన్స్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు? మీరు వేరు, నేను వేరు కాదు గదా! అక్కడేంటంటే అవగాహన శక్తి, ధ్యాన సాధన. ఈ 2 మెయిన్. దీనితోటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో మనం సాధించగలుగుతాం. అలా ఈ ప్రయాణానికి నా సాధన నేను. ఎందుకంటే ఇది అనంతం. మనం ఎంత ధ్యానం చెప్తున్నా ఇక్కడ ఆగిపోవటం అంటూ లేదు. ఒక పక్క ధ్యానం చేస్తూ నా సాధన నేను చేసుకుంటూనే ఉన్నాను. ఇంకొక పక్క ఇలాగ అయిపోతాం. చూడండి, శిథిలమైపోయిన దేవాలయాలు, శిథిలమైపోయిన ఇళ్ళు అంటాం. అంటే కొన్నేళ్ళయిన తర్వాత అక్కడ ఎనర్జీ పోతుంది. శిథిలం అయిపోతుంది. ఆ శిథిలం అయిపోయినప్పుడు ఏం చేయాలి? వాటిని వాటి జోలికి పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు, వదిలేస్తారు. అలాగే మన మనస్సు కూడా శిథిలమైపోయి పాత ఆలోచనలతోటి, పాత భావాలతోటి అది మురికి పట్టిపోయి పడిపోవటానికి నిర్జీవం అయిపోయింది. అలాంటి దాంతో మనం ఏం సాధిస్తాం? కాబట్టి ఆ దివ్య శక్తిని మనం దింపుకున్నప్పుడు ఈ శిథిలమైన మనస్సు పక్కకు పోయి తిరిగి పునర్నిర్మాణం, కొత్త మనస్సు, కొత్త ఎనర్జీ, కొత్త శక్తి, కొత్త జీవం, కొత్త జీవితం. ఎంత అద్భుతం!
ఇంత అద్భుతమైన జీవితాన్ని, ఇంత ఆనందమైనటువంటి జీవితాన్ని ఇంట్లో మా వారు పోతే నాకు ఏడుపే రాలేదు. జనమంతా నన్ను దీనికి ప్రేమే లేదా, ఏడవలేదు అన్నారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. మేనమామ పెళ్లి చేసుకున్నాను. నా మొగుడు మీద నాకు ప్రేమ ఉండక ఎవరి మీద ఉంటుందండి కామెంట్సు. ఆ! ఎందుకు ఏడవలేదు అంటే అక్కడ ఆయన నాకున్నట్టే కనపడుతున్నారు. నాకు ఈ విషయం తెలుసు. ఆయన 52 ఇయర్స్‌కి హాస్టల్ వరల్డ్‌లో అద్భుతమైన పని చేయడానికి యూనివర్సల్‌లో పిలిపిచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. నాకలా తెలుసు. వీళ్ళేంటంటే చనిపోయాడు, ఇలా అయిపోయిందని భౌతికంగా కానీ ఏమి అర్థం కాదు గాబట్టి ఏం మాట్లాడకూడదు ఊరుకున్నా. 18 ఆదర్శ సూత్రాలున్నాయండి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో. ఆ 18 ఆదర్శ సూత్రాలను 100కి 100 పాటించాను. నాకర్థమై పాటించాను. నాకిష్టమై పాటించాను. కర్మకాండల నుంచింటేనే వేమన్న చెప్పారు. "పియ్యి దినకాకులు పితృదేవతల పిండములు ఏ రీతిగా తినును విశ్వదాభిరామ వినురవే." నేను ఆచరించుకున్నాను. ఆయన ఇక్కడే ఉన్నారు. ఎవరికి పెట్టాలి పిండం? మాట్లాడారు. అన్నీ చేశారు. ఇన్సూరెన్స్ పేపర్‌లు కనిపించలేదండి. అది బర్త్‌డే అన్ని పైన రాసుంది. ఆ కవర్‌లో ఉన్నాయి. మా మా వారు బాడీ వెకేట్ చేయగానే మూడో రోజు ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళొచ్చారు. వచ్చి "అమ్మా పేపర్స్ చూపించు" అన్నారు. ఎక్కడున్నాయి ఎతికితే కనిపించలేదు. నేను అటు బయటికెళ్ళాను. మా వరండాలోకి వెళ్ళాను. ఎదురుగుండా అట్లా క్రీనీడగా ఆయన కనిపించేదలికి ఉలిక్కిపడ్డా. కనిపించి "ఒక్కసారి గ్రీన్ కలరు పేపరు కవర్‌లో ఉన్నాయి చూసుకో వెళ్ళు" అని. ఏంటా అనుకుని అప్పుడు వెళ్లి చూస్తే దాంట్లో ఉన్నాయి. ఇలా ఆయన నాకు 5 సంవత్సరాలు కనపడుతూనే ఉన్నారు. గైడింగ్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు. నేను ఉన్నా. ఇక్కడ నాకు శరీరం ఉంది. అక్కడ శరీరం లేదు. అంతే తేడా. అది అర్థం అవ్వాలంటే కొద్దిగా కష్టమే. కానీ ఇన్ని చెప్పిన నేను ఓ రోజు రాత్రి బాగా ఏడ్చేసా. ఎప్పటికైనా ఒక మనిషి ఇంకో మనిషితో తోడుగా ఉన్నప్పుడు, ఆ మనిషి లేని కొరత అనేది ఉంటుందిక్కడ. ఆ కొరత అలా ఏడవటం ఏడ్చాను. తర్వాత కూడా ఏదైనా గుర్తొచ్చినప్పుడు కొద్దిగా బాధగా ఉండేది. ఆ చివరికి ఎలా అయిందంటే, సమయపు విలువ. మనం మన యొక్క దుఃఖానికి వాళ్ళు ఇటు బాధపడి, వాళ్ళ దృష్టి మొత్తం మళ్ళీ ఇటు తిరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన పని అక్కడ చెడిపోతుంది. అది కూడా నాకర్థమయ్యి, అత్యవసరమైతే తప్ప నేను ఆయన్నెప్పుడు పిలిచి మాట్లాడలేదు. ఆయనే వచ్చి చెప్పినప్పుడు నేను చూసుకునేదాన్ని. ఇవన్నీ కాకమ్ములు స్టోరీస్ కావండి. అనుభవంతో పొందినటువంటి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ధ్యానం సర్వరోగ నివారణి అన్నది 100కి 100 కరెక్ట్. చేసే సాధనను బట్టి. సర్వభోగకారిణి అంటే హోటల్స్‌కెళ్ళి తినటమును, నగలు తెగేసుకోవటం కాదండి. అది భోగం కాదు. అనారోగ్యంతో ఉన్న దాన్ని ఆరోగ్యంగా రావటమే నాకు ఆహ్, స ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదాన్ని నేను తెలుసుకున్నంత ఎవరు తెలుసుకొని ఉండరు. అంత ఆరోగ్యం ఉంటే అన్నీ జేయొచ్చు. హాయిగా వండుకోవచ్చు, హాయిగా తినొచ్చు, అన్నీ అలాగే కంటి ముందు ఎలాంటి దుఃఖాలున్నా, ఎలాంటి సంఘటనలున్నా లోపల ఎంత నిశ్చలంగా ఉంటుంది. సముద్రం లోపల ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో. ముందు నాకు అలలు కనిపించినయన్నీ దుఃఖాలే. దుఃఖాలు, బాధలు, గోలలు, కామెంట్లు ఇవి. అవమానాలు, మానాలు. కానీ ఎప్పుడైతే ఆ నిశ్శబ్దంలోకి నేనెళ్ళిపోయానో, ఎంత లోపల అంత నిశ్శబ్దం ఉంటుందనేది అర్థమైంది. అంత ప్రశాంతత ఉంటుందనేది అర్థమైంది నెమ్మదిగా. అందుకని ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్‌కి ముఖ్యంగా పిల్లలకి భవిష్యత్తు వాళ్ళది పిల్లలకి. నేను 48 సంవత్సరాలకి మొదలుపెట్టాను. ఇప్పుడు 70 ఏళ్ళొచ్చింది. కానీ ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి ధ్యానం ఉంటే వాళ్ళకి నాన్ వెజ్ ఒకటి దగ్గరికి రానీయకుండా ఉంటే అంతకంటే ఇంకేది లేదండి. ఏం అక్కర్లేదు. మనం ఏం చేస్తున్నాం? నాన్న తిరుపతి వెళ్దామా? గోవిందానమ్మ అంటే వాడు గోవిందా అంటాడు. నాన్న కూర్చో ధ్యానం చెయ్యమంటే ధ్యానం చేస్తాడు. ఇక దీని మీద మనకి సాగింది. ఈ ప్రయాణం ఎంత అద్భుతమైన లోకాలున్నాయో, ఎన్ని ఉన్నాయో చూశాను. ఒక్కొక్క రకమైన శరీరాలు ఒక్కొక్క లోకంలో ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. వాటన్నిటికంటే నేను చూస్తే భూలోకమే చాలా బావుందండి. ఎంత అద్భుతమైన లోకం. ఒక సూర్యోదయం, ఒక చంద్రోదయం. ఆ! ముసుగుదన్ని ఇంట్లో పడుకున్నా.
అదే ధ్యానంలోకొచ్చిన తర్వాత పౌర్ణమి ధ్యానం ఎంత ముఖ్యమైందో తెల్లవార్లు బయటున్నప్పుడు గాని ఆ అందాలు అర్థం గాల. అందాన్ని ఆస్వాదించే గుణం కూడా ధ్యానం ద్వారానే వచ్చింది. అంతకు మునుపు ఆ పౌర్ణమి వచ్చిందంట స్నానం చేయాలి, అమావాస్య వచ్చిందంట అనే గాని, ఆ అందాలను చూసే ఇది కూడా లేదు. మీకొక ఎగ్జాంపుల్ జెప్తాను. మా ఇంటి పెరట్లో అన్ని చెట్లున్నాయి. నూరు వరహాలని ఇంతంత గుత్తులు పూస్తుందండి. దాంట్లో 100 ఉంటాయి చిన్న చిన్న పువ్వులు. అది పెద్ద చెట్టుంది. అది ఉండి వాడిపోవటం మొదలుపెట్టింది. దానికి ఎరువేశాను, నీళ్లు పెడుతున్నాను. ఎన్ని తీసినా వాడిపోయి కొమ్మలన్నీ ఇదైపోయి ఇంత పువ్వుకొచ్చేసింది. ఏంటి నేను ఊరెళ్ళొచ్చేదలకి ఇట్లా అయిపోయింది అని దాని దగ్గరకొచ్చిన దాన్ని పట్టుకొని, "ఎందుకమ్మా ఇలా అయిపోతున్నావు? చక్కగా ఉన్నదానివి ఏమైంది నీకు?" అని చెప్పి నేనడిగితే ఆహ్, ఒక మాట అంది. "ఏ రోజైనా నన్ను ఆస్వాదించారా?" నేను ఉలిక్కిపడ్డా. పక్కన మల్లెపువ్వుంది. గులాబీ చెట్టుంది. దాన్ని చక్కగా పుచ్చుకొని అని ఎంత ఆప్యాయంగా వాసన చూశారు. నన్నేమో అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. ఏ రోజున ఒక్కసారి నా దగ్గరకొచ్చి దాన్ని ఆస్వాదించావా? కనుక్కోమందండి. ఇలా అనుకుంటాయా? నీకు నలుగురు బిడ్డలుంటే ఒక్క బిడ్డని ముద్దు పెట్టుకొని మిగతా బిడ్డలను వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? నా వాసన నాకుంటుంది. గులాబీ వాసన ఉండదు. మల్లె వాసన ఉండదు. కానీ నా వాసన నాకుంటుంది. నా అందం నాకుంటుంది. నన్ను నిర్లక్ష్యం చేశారు. అందుకని అందాలన్నీ విరజిమ్మాను. బాగుంది. నేను కూడా సువాసనాభరితమైన పుష్పంగా మళ్ళీ జన్మ తీసుకుందామని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అడ్డుపట్టొద్దు. చూసారా ఎన్నుంటాయో. హ్మ్. ఇవన్నీ చెట్టుతో మాట్లాడాను. కొండతో మాట్లాడాను. తుమ్మూరు తీర్థంలో కొండతో మాట్లాడాను. జీవమున్న కొండ. మరి ఒక పక్షితో మాట్లాడాను. ప్రతి ఒక్కటితో మాట్లాడొచ్చండి. టెలిపతి. ఆ టెలిపతి ఉంటే అన్నీ తెలుస్తాయి. నేను ఇప్పుడు శ్రీశైలం దగ్గర అష్టాదశ శక్తి క్షేత్రం అని 18 పిరమిడ్లు కట్టి ఓంకారం అనేది ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమం దగ్గర ఉన్నాను నేను. వచ్చి ఇక్కడ లాకౌట్ అయిపోయాను. ఇక్కడ ఉండి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ మరి ఇవన్నీ కరెక్ట్‌గా వస్తాయా రావా అని కూడా అనుకున్నాను. కానీ వచ్చింది. శివుడి మహిమ. ఇదొక చక్కటి ఆశ్రమం అండి. ఇక్కడ కొన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల వాళ్ళందరం ఆత్మ బంధువులుగా ఎంత అద్భుతంగా మేము చేసుకుంటున్నాం. ఇక్కడ మాకు వైడి గుప్తా గారని ఆయన మేనేజింగ్ ట్రస్టీ, శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు ఇంటి వీళ్ళంతా మాకు కూరగాయలు అన్నీ తెస్తారు. ఎందుకంటే మేము ఒక అడవిలో ఉన్నాం. చుట్టూ కొండలు ఒక అడవిలో ఉన్నాం. ఎక్కడికో పోయి కూరగాయలు ఇవన్నీ తీసుకురావాలి. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోరేమో. ఆ రకంగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండి, ఈరోజు మీ అందరినీ కలుసుకొని మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే సైంటిఫిక్‌గా నేను సైంటిఫిక్‌గా పరిశోధిస్తానండి. పరిశోధించిన తర్వాత ఆ రిజల్ట్ నేను ఒకళ్ళకి తెలియజెప్తాను. చాలా, చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చెప్పొచ్చు. కానీ యూ డూ మెడిటేషన్. తప్పనిసరిగా ధ్యాన సాధన అనేది మీ జీవితానికి ప్రతి మనిషి తన కోసం తను చూసుకోవాల్సిన ధ్యాన సాధన. కళ్ళు తెరిచిన తర్వాత బిడ్డలు, కుటుంబం కోసం చూసుకోవాలి. అది ఎవరు చెప్పక్కర్లా. బిడ్డకి అన్నం పెట్టమని చెప్పక్కర్లేదు. భర్త వ్యాపారం చేయొద్దని చెప్పక్కర్లేదు. చెప్పకుండానే అన్నీ చేసుకుంటాం. అది ఒకరు చెప్పక్కర్లా. కానీ చెప్పవలసింది ఇది. ధ్యానం మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే మేడం. అందరూ ధ్యానంలో కూర్చోండి. కళ్ళజోళ్ళుంటే తీసేయండి. హాయిగా సుఖాసనంలో కూర్చోండి. ఇక్కడ మనకి ఏ ఆసనం వద్దు. సుఖాసనం. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం. హాయిగా సహజమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిద్దాం. మనము మన శ్వాస. అబ్జర్వ్డ్ యువర్ బ్రెత్. వాయువును పట్టుకుందాం.
వాయువు పట్టుకోక మునుపు మనస్సు కోతిలా ఉంటుంది. వాయువుని పట్టుకున్న తర్వాత హనుమంతుడయింది. అంత శక్తివంతమవుతుంది మనస్సు. మీరు, మీ శ్వాస ఎంత అద్భుతమైన శక్తి మన చుట్టూ ఉందో, అపారమైన దివ్యశక్తి కిందకి దిగి ఎదురు చూస్తోందది. ఎప్పుడెప్పుడు నన్ను తీసుకుంటారా అని. శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతమైన ఆ దివ్య శక్తులను ఆహ్వానించండి మీలోకి. ఆహ్వానిస్తే ఇంకా వస్తారు. ఆహ్వానించందే అతిథి రాడు. ఆహ్వానించండి. ఆ శక్తి తరంగాలన్నిటిని మన అణువణువు నింపుకుందాం. ఎన్ని అణువులున్నాయో నింపుకోవడానికి. అన్నీ ఖాళీగా ఉన్నాయి. శక్తిని నింపుకుందాం. ఎలాంటి సమస్య, కొండంత సమస్య అయినా చిన్న ఇసుక రేణువంత అయిపోతుంది. భౌతికమైనటువంటి సమస్యల్లో నుంచి బయటపడొచ్చు. మానసికమైనటువంటి సమస్యల్లో నుంచి కూడా బయటపడవచ్చు. శక్తివంతులమైతే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనం శక్తివంతులమవుదాం. అవుతున్నాం. మీకోసం మీరు, మీకోసం మీరు శక్తిని సంపాదించుకోండి. మీకోసం మీరు బ్రతకటం నేర్చుకోండి. పరుల కోసం మనం బ్రతకం. పరుల కోసం మనం పుట్టలేదు. అమ్మ కడుపులో మన కోసం మనం వచ్చాం. ఇతరులకి సహాయం చేద్దాం, దయ చూపిద్దాం, ప్రేమ చూపిద్దాం, కరుణ చూపిద్దాం. కానీ మన కోసం మనం ఎందుకొచ్చాం భూమి మీదకి? 9 నెలలు తల్లి కడుపులో ఉండి, పెరిగి, పెద్దయింది ఎందుకు? ఎందుకు పుట్టాం? మన కోసం మనం వచ్చామని తెలుసుకుందాం. కుటుంబం కోసం, సంఘం కోసం అవి ఎవ్వరు చెప్పక్కర్లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకునే మార్గం శ్వాస మీద ధ్యాస. ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో అత్యద్భుతమైన శక్తి తరంగాలని ఎవరు తీసుకుంటారా అని సిద్ధంగా ఉన్నాయవి. మామూలు విషయం కాదు సుమా! సామాన్య విషయం కాదు సుమా! అసామాన్య విషయం సంసారంలో నిర్వాణం. మనం ఋషులం కాదు, మునులం కాదు, అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. అడవుల్లోకి వెళ్ళటానికి లేదు. మన కుటుంబమే మనకి స్వర్గం. మన ఇల్లే దేవాలయం. మన శ్వాస మీద ధ్యాసే దైవం. సంసారంలో నిర్వాణం. ఏ నియమ నిబంధనలు లేకుండా ఎలాంటి సమయంలోనైనా, ఎప్పుడైనా చేయవచ్చు ధ్యానం.
శ్వాస మీద ధ్యాస పెట్టటానికి, నియమానికి సంబంధం లేదు సుమా. మీ స్నానం మీకు తెలుసు. మీ శుభ్రత మీకు తెలుసు. మీ పని మీకు తెలుసు. శక్తిని నింపుకోవటమే తెలియలా. ఆహారమే శక్తి అనుకున్నాం గాని, అపారమైన దివ్యశక్తిని నింపుకుని మహాశక్తివంతులం హనుమంతుడిలా అవుతామన్న విషయం తెలీదు. యోగులంటే సన్యాసం తీసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని కాదు. మన ఇంట్లో మనం కూర్చొని అనంత విశ్వాన్ని చుట్టి రావచ్చు అన్న రహస్యం, విశ్వరహస్యం విప్పి చెప్పబడిందే పితామహ పత్రిజీ. మీరు మీ శ్వాస, మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీ ముక్కులో గాలిని మీరు నమ్మండి. మీ ఆత్మని మీరు నమ్మండి. మీ మనస్సును మీరు ఒప్పించుకోండి. మీతో మీరు ఉండండి. మీరు ప్రపంచంతో ఎలా ఉంటారనేది మేము చెప్పడానికి రాలేదు. మీతో మీరు ఉండటం కోసమే చెప్పడానికి వచ్చాం. మనస్సు ప్రపంచంతో అనుసంధానమై ఉంటుంది. ఆత్మ జ్ఞానం, విజ్ఞానం కోరికతో అనుసంధానమై ఉంటుంది. మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. ఉన్నదల్లా ఒక్కటే, శ్వాస మీద ధ్యాస. ప్రపంచంలో మాటలు, భాషలు వేరువేరుగా ఉండొచ్చు. రకరకాల భావాలుండొచ్చు. రకరకాల ఆహారాలుండొచ్చు. రకరకాల ఆలోచనలుండొచ్చు. రకరకాల రూపాలుండొచ్చు. కానీ గాలి మాత్రం ఒక్కటే సుమా! ప్రపంచమంతా ఏది నిండి ఉందో దానితోటే మొదలుబెట్టారు పత్రిజీ. శ్వాస నిరాకార స్వరూపము. ఈ స్వరూపంలో నిరాకారముగా ఉన్నది. నువ్వు చివరికి నిరాకారంగా మారాలి అంటే, ఈ ఆకారం లేకుండా నిరాకారమేమో అనుకున్నా. కానీ ఆకారంలోనే నిరాకారముగా ఉండటమే శ్వాస మీద ధ్యాస. మీ ప్రయాణం ఇప్పుడు అంతర్ముఖంగా సాగుతోంది. ఆలోచనలు వస్తే విసుక్కోకండి దయచేసి. సున్నితంగా పక్కకు తోయండి. తిరిగి శ్వాస మీద ధ్యాస. ఈ శక్తి మీ ఒంటి నిండా నిండి ఉంటే ఏ ఇతర నెగెటివ్ శక్తి మీ లోపలికి రాదు. ఈ శక్తి నింపుకోకపోతే మిగతాయి వచ్చి చేరతాయి. 24 గంటల సమయం ఉంది.
కుటుంబం కోసం సమయం వెచ్చించండి. మిగతా సమయాన్ని ధ్యానం చేసుకోండి. పిల్లల్ని కూర్చోబెట్టి ధ్యానం చేయండి. వాళ్ళకి ఆయుష్షు పోసిన వాళ్ళవుతారు. పిల్లలు చాలా ముఖ్యం. ఈ మానవ తరాన్ని రక్షించుకుందాం. కేవలం ఈ ధ్యానంతోటే రక్షించుకోగలం. మానవాళి అంతా నశించిపోతే ఏం చేద్దాం? మన కంటి ముందు ఇప్పుడే అన్నీ చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇకనైనా మేలుకుందాం. హాయిగా కూర్చోండి. మీరు, మీ శ్వాస. ఎవరికి ఎవరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనమే సమాధానం చెప్పుకుందాం. మనలో మనముందాం. మనతో మనం కలిసి జీవిద్దాం. ఈ లాకౌట్ సమయాన్నంతా మీ శక్తిని ఇంకా ఇంకా పునర్నిర్మాణం చేసుకోవటం కోసం వినియోగిద్దాం. ఎంత శక్తో, ఎంత ఎనర్జీనో గుండెలు నిండిపోతున్నాయి. అద్భుతంగా, పరమాద్భుతంగా. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ధ్యానము ఎంత భాగ్యమో, భక్తిదాయకము, ముక్తి మోక్షము, భక్తిదాయకము, ముక్తి మోక్షము, ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో కదా! ఎంత భాగ్యవంతులైతే ఈరోజు ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చుంటే మీ దరికి ఈ ధ్యానం చేరింది కదా! ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఈ మహాభాగ్యం పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధ్యాసతో, శ్వాసతో కలిసి ఉన్నప్పుడు నీవు జయించలేనిదంటూ లేదు. పార్వతి శక్తి, శివుడు ధ్యానం. పార్వతి శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడు. ఆ ధ్యానంతోటే పార్వతి శక్తిని ఆయన పొందాడు. ఈరోజు మనం కూడా శివుళ్ళం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరం శివుళ్ళమే. ఇప్పుడు ఆ శక్తిని పొందుదాం. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానం సంపాదిస్తామో, ధ్యాన ప్లస్ అనుభవం, ధ్యానానుభవం, ఆ జ్ఞానాన్ని పొందితే సరస్వతం అవుతాం. అంత జ్ఞానము, అంత ధ్యాన శక్తి మనం పొందినప్పుడు మనం లక్ష్మీలం అవ్వమా? లక్ష్మీ భాగ్యం అంటే అది. హాయిగా కూర్చోండి. మీరు, మీ శ్వాస.